వెల్కమ్ టు బీసీఎన్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత పీక్యూఆర్ అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. ఇక్కడ దొరికినంత మంచి ప్రైస్ లో మార్కెట్ లో ఇంకెక్కడ లభించవు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు భీమవరం మాత్రమే కాకుండా తాడేపల్లిగూడెంలో కూడా న్యూ స్టోర్ అయితే ఓపెన్ చేశారు. వెంటనే దగ్గరలో ఉన్న విజిట్ అవ్వండి. ఇప్పుడైతే మనం గొల్లల కోడేరులో ఉంటున్న అరుణ గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజను చూద్దాం పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మమ్మల్ని బీసీఎన్ ని మీ ఇంటికి ఇన్వైట్ చేసేసారు, వచ్చేసాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. ఎవ్రీ ఇయర్ మేము పిలుస్తాం, వస్తారు. అవునా? మాకు అదొక ఆనందం. అవును, మీరు పిలవడం కూడా మాకు ఆనందం. మీతో పాటు కలిసి పూజ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ దొరికినందుకు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యాంక్లో చేస్తాను. బ్యాంక్లో చేస్తూ ఉంటారు. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను ఖాళీ టైంలో యూట్యూబ్ చూస్తాను. అల్లికలు, కుట్లు, వంటలు డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారు. మీ హస్బెండ్ పెడుతూ ఉంటారా? పెడుతూ ఉంటాం. ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగున్నా బాగోపోయినా పెడతారు కదా. పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతారండి. దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతారు. ఎలా ఉన్నా తినేస్తారు. దానివల్ల ప్రాబ్లమ్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి అంటారు. ఓకే, మీరు ఏం చేసినా బాగుంటుంది అనుకుంటారనమాట. అది ఆనందాన్ని ఇస్తున్నారు, బాధ పెట్టకుండా. ఓకే, ఇంకా సరే ఏం చేసినా తింటారులే అని చెప్పి చేస్తారు మీరు. అలా అంటే ఇంకా శ్రద్ధగా చేస్తాం. అయ్యో ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కదా అని ఇంకా జాగ్రత్తగా చేస్తాం. ఓకే, బీసీఎన్ చూస్తూ ఉంటామండి. ప్రతి ప్రోగ్రామ్ ని ఫాలో అవుతుంటాం. న్యూస్ చూస్తాం, ఈ వంటల ప్రోగ్రామ్ చూస్తాం. చాలా వంటలు నేర్చుకున్నాం. నేను కూడా నేర్చుకున్నాను చాలా వంటలు. నేను అన్ని చేయించి ఇంటికెళ్ళి బాగుంటుంది. ఇంటికెళ్ళి అన్ని ప్రిపేర్ చేసి చేసుకున్నా. లేని వాళ్ళకి అందరికి తెలుస్తుంది కదా, రాని వాళ్ళకి కూడా వంటలు ఎలా చేయాలని. కానీ మంచి ప్రోగ్రామ్ పెట్టారు మీరు. అవునా? ఇంకా మంచి మంచి సరికొత్త ప్రోగ్రామ్స్ తో వస్తూనే ఉంటాం మేము. వీళ్ళందరూ ఎవరండి? మా అమ్మగారండి. ఓకే, నమస్తే అండి. మా మరదలు, మా అక్క, ఓకే, హాయ్. మా పెద్ద అక్క అండి. నమస్తే అండి. ఫస్ట్ ఒకసారి మాట్లాడేద్దామా వాళ్ళతో? నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరేంటి? నా పేరు రమాదేవి. రమాదేవి గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా చేస్తున్నాను. అవునా? ఇప్పుడు వర్కింగ్ ప్రెసెంట్? అవును, లీవ్ తీసుకుని వచ్చాను. అబ్బా, మా కోసం లీవ్ తీసుకుని వచ్చాను. మరి ఎక్కడ ఉంటారండి మీరు? నేను వైజాగ్ లో ఉంటారు. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 ఆడపిల్లలు. తిను ఫస్ట్, సెకండ్. తను
ఫస్ట్, తను ఫస్ట్. నేను సెకండ్. ఓకే. 3 వైజాగ్లో ఉంది అమ్మాయి. అవునా? ఓకే. మీకు ఖాళీ ఉంటుందా ముగ్గురు అమ్మాయిల దగ్గరికి తిరగడానికి? ఏదో ఎప్పుడు ఖాళీ ఉండదమ్మా, నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ వచ్చినప్పుడు ఇగో చిన్న అమ్మాయి ఇలా చేసుకుంటున్నాను రా అమ్మ అంటే వచ్చాను. స్పెషల్ గా బీసీఎన్ వస్తుంది రా అమ్మ అని బీసీ పిలిచారా? అన్న రా అమ్మ అంటే సంతోషంగా వచ్చాం. సూపర్ సూపర్. ఓకే, మీకు అసలు టైం దొరకదు కదా? టైం దొరికినప్పుడు సండేస్ ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను ఇగో దేవుళ్ళ గురించి అలాగే అన్ని ట్రై చేస్తూ ఉంటాను, పుస్తకాలు చదువుతుంటాను, అన్ని చేసుకుంటాను. బాగా నేర్పారా పూజలు మీ అమ్మాయిలకి? ముగ్గురు బాగా చేస్తారా? బాగా చేస్తారమ్మా, ముగ్గురు కూడా బాగా చేసుకుంటారు. ముగ్గురులో ఎవరు బాగా చేస్తారు? అలంకరణ, పూజ, వంటలు అన్ని కూడా? 2 అమ్మాయే. 2 అమ్మాయి. ఇప్పుడు ఒకటి అమ్మాయి 3 అమ్మాయి ఫీల్ అవుతారేమో. ఈ క్రియేటివిటీ అంతా మీ నుంచే వచ్చిందా? చెల్లెలు కూడా తన వెళ్ళి చేస్తూ ఉంటుంది. అవునా? మొత్తం 3 కవర్ చేస్తుంటాం, ముగ్గురు కవర్ చేస్తూ ఉంటారా? ఓకే ఓకే. ఇప్పుడు 3 అమ్మాయిలు కదా మీకు, వీళ్ళకి సంగీతం కానీ డ్యాన్స్ కానీ భరతనాట్యం కూచిపూడి ఏమైనా నేర్పించారా? వాళ్ళు ఏం నేర్పించలేదు, పాటలు మాత్రం పాడతారు. పాటలు పాడుతారు, నేర్పించుకుంటానే వచ్చేసిందా? వాళ్ళంతా వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకున్నారు. ఓకే, మనకు ఒకళ్ళు నేర్పడం ఏంటి, మనమే నేర్చుకుంటాం అని చెప్పి నేర్చుకున్నారా? సూపర్ అండి. మీరు సాంగ్స్ పాడుతూ ఉంటారా అమ్మా? సాంగ్స్ పాడుతూ ఉంటారు? ఏదో దేవుడు చిన్న చిన్న పాటలు. దేవుడు పాటలు ఏదో ఒకటి మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం కూడా పాడతారా? సరేనమ్మా, పాడతాను. పాడినా? ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలచే కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ, పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ. థ్యాంక్ యూ అండి, అడగగానే పాడు. నమస్తే అండి. నమస్తే అండి. మీరేం చేస్తూ ఉంటారండి? మీ పేరేంటి? నా పేరు యశోద అండి. యశోద. నేను ఐబీసీ కింద వర్క్ చేస్తున్నాను అండి, పోస్టల్ డిపార్ట్మెంట్ లో. ఓకే ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 ఆడపిల్లలండి. పెద్ద పాప వచ్చి 9th చదువుతుంది, అచ్చా ఓకే. చిన్న పాప 7th. ఇద్దరు విష్ణు స్కూల్లో చదువుతున్నారు. అవునా? యశోద అంటే కృష్ణుడు ఎక్స్పెక్ట్ చేశాను నేను. కృష్ణుడి తల్లి యశోద కదా? కృష్ణుడి వేషం వేసారా మీ పిల్లలకి ఎప్పుడన్నా? చిన్నప్పుడు వేసామండి. చిన్నప్పుడు 2 పిల్లలకి సేమ్ గెటప్, ఫొటోస్ కూడా ఉంటాయి. అచ్చా ఓకే. సో వాళ్ళు పెద్ద తక్కువేనా? 2 years అండి ఇద్దరు. ఓకే ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు మీరు? ఖాళీ టైంలో పాటలు, అలాగే ఇంకా అదర్ యాక్టివిటీస్. అవునా? పిల్లలకి ఏమైనా యాక్టివిటీస్ అవి ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లనే చేస్తూ ఉంటాను. ఓకే. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? రామలక్ష్మి. వీళ్ళ అక్క? ఓకే. రమాదేవి గారు, రామలక్ష్మి గారు ఏమని పిలుస్తూ ఉంటారు? పిన్ని గారు. అదే, అందరూ ఏమని పిలుస్తూ ఉంటారు? ఎప్పుడు అమ్మాయినే పిలుస్తాను. మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు? రామలక్ష్మి. రామలక్ష్మి అని పిలుస్తారు. మీరేం చేస్తూ ఉంటారు? రాముడు. రాముడు అని పిలుస్తారు. అచ్చా అచ్చా ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? మీది ఎక్కడ ప్రాపర్? మాది విజయనగరం. విజయనగరం నుంచి వచ్చారా మా కోసం? మీకోసమే. ఓ థ్యాంక్ యూ. మా చెల్లి బాగా తయారు చేస్తుంది దేవుణ్ణి. అవునా? ఓకే అండి. ఎప్పుడు వస్తూ ఉంటారా? లేదమ్మా, ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. అచ్చా సూపర్. అయితే మేము ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం, మీరు కూడా రండి. వస్తుంటాం తప్పకుండా. వస్తారా? ఓకే అండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో ఏమీ చేయనమ్మా, ఏదో ఇంట్లో చిన్న చిన్న కుట్లు అల్లికలు. కుట్లు అల్లికలు వేస్తారు కదా? ఎక్కువగా మా అక్కయ్య, నేను, ఈవిడ మా అక్కయ్య. ఆహా నమస్తే. ఓకే. కోలాటం ఎక్కువ. కోలాటం చేస్తూ ఉంటారు. నేర్చుకున్నారా ఎక్కడన్నా? మా వెంకటరమణ గుళ్ళో నేర్పుతారు, బాగా నేర్చుకుంటాం. ఓకే. మీ హస్బెండ్ బాగా కోఆపరేటివ్ అనుకుంటా కదా? ఫుల్. అవునా? అచ్చా. హ్యాపీ. సూపర్. అది చాలా, ఇంకేం కావాలి అసలు లైఫ్ లో? హ్యాపీ. కొంతమంది అంటే రెస్ట్రిక్షన్స్ కాకుండా ఇలా చేయి అలా చేయి కాకుండా అలాంటివి ఎప్పుడూ ఏం లేవు. హ్యాపీ.
ఇప్పుడు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారులేండి, లేకపోతే మేము ఇన్ని షోస్ చేయలేము, ఇంతమందిని కెమెరా ముందుకు తీసుకురాలేము. అంతే కదా, ఒక షో 2 షోలు కాదు, వరలక్ష్మి ప్రోగ్రాము, ఈ పంటల ప్రోగ్రాము, ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఇంతమంది ఇన్ని ఎపిసోడ్స్లో ఇంతమంది ఆడవాళ్ళు కెమెరా ముందుకు వస్తున్నారంటే క్రెడిట్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా ఇవ్వాలి. మాకు ఎక్కువ వెంకటరమణ కోవిల్లో ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ ఉంటుంది. అవునా, ఓకే. ఆ స్వామి దయ వల్ల అంత హ్యాపీ. సాంగ్స్ పాడుతూ ఉంటారండి? అప్పుడప్పుడు. ఇప్పుడు పాడతారా మా కోసం? పాడతాను. ఎప్పుడు 10th లో నేర్చుకున్న సంగీతం నాది. ఓకే, కొన్నేళ్ల క్రితం నేర్చుకున్నారు. కొన్నేళ్ల క్రితం 30 years. అయితే వెతికి తీయండి మళ్ళీ. చిన్న చిన్న దేవుడి పాటలు. ఓకే అండి, పాడండి. రాముడే నా పంచ ప్రాణములు భూమి దేవర సాక్షిగా, రాముడే నా పంచ ప్రాణములు భూమి దేవర సాక్షిగా, ఎండవానల కోర్వజాలడు రాముడతి సుకుమారుడు, ఎండవానల కోర్వజాలడు రాముడతి సుకుమారుడు, రాముడే నా పంచ ప్రాణములు భూమి దేవర సాక్షిగా. సూపర్ అండి, చాలా బాగా పాడారు. ఎప్పుడు వినలేదు ఈ సాంగ్. ఎక్కడ నేర్చుకున్నారు? మా నానమ్మ గారు నేర్పారు. మీ నాన్నమ్మ గారు నేర్పారా? నా దగ్గర చిన్న చిన్న పాటలని మా నానమ్మ గారు నేర్పినవే. అవునా, అయితే ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎక్కువే ఉండి ఉంటాయి కదా. ఉన్నది, ఇంకోటి కూడా ఉంది. ఓకే, పాడేయండి ఒకసారి, నాకు వినాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా బాగా పాడుతున్నారు. అండ్ కొత్త సాంగ్స్, అంటే మీ పేరు రాముడు అని అన్నారు కదా, అందుకని రాముడు గురించి పాడారేమో అనిపించింది. లేదు, మా నానమ్మ గారు నేర్పారు. ఓకే, ఇంకొకటి పాడతారా? రామచంద్ర సీతా మనోహర రఘుకుల జలనిధి పరమాత్మ రామచంద్ర, నీవు దేవుడవని నేనెరిగి తీరా, నీవు దేవుడవని నేనెరిగి తీరా, పరమాత్మ రామచంద్ర, కేవల ధర్మస్వరూపనిన్ కీర్తింపని వారి జన్మమేలా, రామచంద్ర సీతా మనోహర రఘుకుల జలనిధి సోమ పరమాత్మ రామచంద్ర, మాయా మానుష విగ్రహవిహార మధుసోరించవయా, రాతినాతిగను చేసిన నీ పరా, రాతినాతిగను చేసిన నీ పద, రజమిల్లెడు నాతరమా, రామచంద్ర సీతా మనోహర రఘుకుల జలనిధి పరమాత్మ రామచంద్ర. చాలా బాగా పాడారండి. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే మీ నాన్నమ్మ గారికి రాముడు అంటే ఇష్టం. మా నాన్నమ్మ గారికి ఇష్టం. మా అమ్మమ్మ గారు డిప్లొమా. ఓకే, మా అమ్మమ్మ గారు మా నాన్నమ్మ గారు మేనత్త పిల్లలు అనమాట. అలాగే వాళ్ళ ద్వారా మా నాన్నమ్మ గారు నేర్చుకున్నారు. అవునా, అలాగే నాకు వచ్చింది. అప్పట్లోనే అంత చదివేరా? సూపర్ అసలు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మా, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. మీరేం చేస్తూ ఉంటారు? మీ పేరేంటి? నా పేరు అనురాధ అండి. నేను హౌస్ వైఫ్. అనురాధ గారు, అరుణ గారు. మూడో చెల్లి పేరేంటండి? గాయత్రి. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీది ఎక్కడ ప్రాపర్? మాది విజయనగరం. విజయనగరం. మీరు కూడా విజయనగరం నుంచి వచ్చారా? మేము విజయనగరం నుంచి వచ్చాము. సూపర్ అండి. ఎప్పుడు వస్తూ ఉంటారా? ఇది ఈ సంవత్సరం వచ్చేయండి. చెల్లి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను, నువ్వు రావాలి తప్పకుండా అంటాను. చెల్లి అంటే ఇష్టం కదా, రాకుండా ఎలా ఉంటాం, వచ్చేసాం. మీ ముగ్గురు సిస్టర్స్ ఎలా ఉండేవారు? చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. మీరు ఎంత వరకు చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నారు. ఓకే, అంటే మీకు ఇంట్రెస్టా చదువు, లేకపోతే మీ అమ్మగారు? పల్లెటూరులో ఉండేవాళ్ళం కదా, అదే వాళ్ళు చదివించారు, మాకు ఇంట్రెస్ట్ కాబట్టి డిగ్రీ వరకు వచ్చాం.
ఓకే అండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను ఖాళీ టైంలో టీవీ చూస్తాను, ఓకే. కోలాటం నేర్చుకుంటున్నాం, ఆహా. కుట్లు అల్లికలు. ఆహా. పిల్లలు? మాకు బాబు ఒక బాబు. తనేం చేస్తున్నాడు? డిగ్రీ అయింది, ఓకే. యాక్సెంచర్లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఆహా. ఓకే ఓకే. సరే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, అందరితోనూ మాట్లాడేసాం కదా, పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఎన్నింటికి లేచారు మీరు? నేను 4కి లేచానండి. 4కి లేచి మొత్తం డెకరేషన్ అంతా చేసుకున్నారా? మీ హస్బెండ్ హెల్ప్ చేశారని ఆయన చెప్పారు కదా? చాలా హెల్ప్ చేస్తారండి. అవునా? పూజల్లోను వంటల్లోను? పూజల్లోని వంటల్లోని అన్నిట్లోను అంటే ఎటకరంగా చెప్తారండి. పూజల్లోని వంటలు ఆయన అంత హెల్ప్ చేయబట్టే కదా నేను అంత బాగా చేసుకోగలుగుతాను. అవును, నిజమే కదా. అవును. ఓకే, సూపర్ అండి. నైవేద్యాలు ఏమేమి పెడుతూ ఉంటారు మీరు? నేనండి 9 రకాల పిండి వంటలు చేస్తాను. ప్రతిసారి 9 రకాలు? ప్రతిసారి 9 రకాలు చేస్తాను. ఓకే ఓకే, సరే అండి, అయితే పూజ స్టార్ట్ చేసాం. ఓకే అండి. ఓకే. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవభయములొసగి, అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా. అమృత వీక్షణ ప్రసరించితివా, అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలువా కలల కలిమిగా. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి, తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి, ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి. ఐదవ తనము ముదమున ఇచ్చి, ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం, పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం, సిరులా తరళం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం. శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం, శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. సిరి సంపదల తొణకును గృహము, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు, పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువా, తొలి ముత్తైదువా. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదు.
అరుణ గారు అసలు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారండి అష్టలక్ష్మిలు పెట్టి? ఎప్పుడు ఇలాగే చేస్తాను. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 15 years అవుతుంది. 15 years నుంచి ఇలాగే చేస్తున్నారు అంటే 5-6 years నుంచి చేస్తున్నాం. ఓకే, ఈ ఐడియా ఎలా వచ్చిందండి అష్టలక్ష్మిలు పెట్టుకు చేసుకోవాలి? ఓన్ గానే అండి, ఓన్ ఐడియా. అప్పటి నుంచి చేస్తున్నారు. ఆలోచన అలా ఆలోచించుకుంటాను, ఏ మోడల్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి. ఇంకా శ్రావణ మాసం వస్తే వరలక్ష్మి వ్రతం వస్తుంది, ఎలా చేయాలి? 1 month నుంచి అదే ఆలోచనలో ఉంటాను. అందరికి సారీస్ ఏం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, మీరు డెకరేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటామండి. ఓకే, మీకు ఎవరు హెల్ప్ చేశారు డెకరేషన్ చేయడానికి? మా హస్బెండ్ హెల్ప్ చేశారండి. అవునా, తను బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు? చాలా బాగా హెల్ప్ చేస్తారండి. ఓకే, అయితే చాలా సపోర్టివ్ అన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నాము, అంటే చేస్తూ ఉంటారు, లైవ్ లో చూసేది ఫస్ట్ టైం. అమ్మవారికి చీర కట్టారు విత్ కాయిన్స్ తో. ఎన్ని కాయిన్స్ యూస్ చేశారండి? 600 పట్టాయండి. 600 పట్టాయి. ఎక్కడ కలెక్ట్ చేశారు అవి? ఈయన బ్యాంక్ నుంచి, మా ఫ్రెండ్ దగ్గర నుంచి అన్ని కలెక్ట్ చేసామండి. మీ ఫ్రెండ్స్ కూడా? మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు బాగా. అవునా, ఓకే. ఎంతసేపు పట్టింది అది రెడీ చేయడానికి? అది కూడా మీ ఓన్ ఐడియానండి. అది ఓన్లీ రెడీ చేయడానికి నాకు 3 hours పట్టింది. అవునా, ఓకే. చాలా ఓపిక కావాలి. చాలా బాగుందండి, చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇవన్నీ ఒకసారి చెప్పండి వాటి గురించి. ఇవన్నీ గవ్వలండి, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, శ్రీఫలం, పగడాలు, ముత్యాలు, చిట్టి గాజులు, వెండి చిట్టి గాజులు, మారేడు దళాలు. ఓకే. అవన్నీ అందులో అమ్మవారి కొలువే ఉంటుందంటారు, అమ్మవారికి ఇష్టమైనవన్నీ. అచ్చా, అదే అలంకరణగా పెడితే అమ్మవారికి ఇంకా ప్రీతి చెందుతారు కదా అని అవన్నీ అలంకరణ కోసం అండి. ఓకే ఓకే. అవి నవధాన్యాలు. జీలకర్రలో లక్ష్మీదేవికి జీలకర్ర, ధనియాలు అంటే చాలా ఇష్టం అండి. అవునా, ఎప్పుడు వినలేదు. లక్ష్మీదేవికి జీలకర్ర, ధనియాలు. అచ్చా, ఓకే. అవన్నీ పప్పు ధాన్యాలు, అవన్నీ అమ్మవారికి అందులో కొలువే ఉంటుంది కదా. ఓకే, అన్నపూర్ణాదేవి. అమ్మవారు ఎంత కటాక్షిస్తే అంత బాగుంటారని చెప్పి అమ్మవారికి నచ్చినవి పెట్టేశారు. ఓకే అండి. మొత్తం అష్టలక్ష్ములు పెట్టారు కదండి, ఒకసారి పేర్లు చెప్పేస్తారా? ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఇవన్నీ అష్టలక్ష్ములు మీరు చెప్పినవి. అవును. పైన 3 లక్ష్ములు విడిగా పెట్టారు కదా, అవి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అండి. లక్ష్మి, పార్వతి, సరస్వతి. అచ్చా, ఓకే. ఈ మధ్యలో అమ్మవారు మనం పూజ చేసుకుని వరలక్ష్మి కలసం పెట్టుకుని, కలసం పుట్టుకుని వరలక్ష్మీదేవి. మాకేంటంటే కలసానికి జాకెట్ ముక్క పెట్టరు. అవునా, ఓకే. మీ ఆచారం మా అత్తగారు ఆచారం ప్రకారం జాకెట్ ముక్క పెట్టుందండి. మేము అందరింటికి వెళ్ళి పూజలు చేస్తున్నాం, అందరింటి దగ్గర ఇవి చూస్తున్నాం కామన్ గా. అండ్ ఇక్కడ స్పెషల్ గా ఏంటంటే చాట పెట్టారు. అవును. ఆ చాట ఎందుకు పెట్టారు అంటే లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీదేవి చాటలో ఉంటుంది. లక్ష్మీదేవి, గౌరీదేవి అందులో కొలువై ఉంటారు. అందుకని లక్ష్మీదేవి అంటే మనం మామూలుగానే అంటాం కదా, లక్ష్మీ చాటలో లక్ష్మీదేవి ఉంటుందని. అందుకోసం అమ్మకి ఇష్టం అని చెప్పి చాట పెట్టాము. ఓకే ఓకే. దీర్ఘసుమంగళి వరములనీయవి లక్ష్మీదేవి, కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలువా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ.
కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మావులమ్మ టెంపుల్ రోడ్ భీమవరం కేఎన్ ప్లాజా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్ తాడేపల్లిగూడెం. అరుణ గారు, మీ ఇంటి వరలక్ష్మి పూజకి బీసీఎన్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర ఓపెన్ చేద్దామా? నచ్చిందండి సారీ? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషనే బాగుంది. చాలా బాగుంది. రెడ్ కలర్ చాలా బాగుంది, సెట్ అయింది మీకు. సో దాంతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్స్ అండి. బీసీఎన్ వాళ్ళకి వరమహాలక్ష్మి వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. హ్యాపీగా షాపింగ్ చేసుకోండి తీసుకెళ్ళి. ఈ 2000ని 20,000 చేయండి. మీ హస్బెండ్ మమ్మల్ని తిట్టుకుంటారు మళ్ళీ. ఇప్పుడు ఏంటి కొత్త కొత్త ఐడియాలు ఇస్తున్నారని చెప్పి. ఇదే కదండి టైం తీసుకునేది. అంతే కదా. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి మనకు అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. ఇక్కడ దొరికినంత మంచి ప్రైస్లో మార్కెట్లో ఇంకెక్కడ లభించవు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ భీమవరంలోనే కాదు, కొత్తగా తాడేపల్లిగూడెంలో కూడా బ్రాంచ్ ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్నవాడు తప్పకుండా విజిట్ అవ్వండి.
సో ఇదండి అరుణ గారింట్లో ఈ రోజు శ్రావణలక్ష్మి ఎపిసోడ్. మరో శ్రావణలక్ష్మి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.